మిత్రులారా, చాలా రోజుల నుంచి పౌర హక్కుల సంఘం కార్యాచరణలో కలతబెడుతున్న మనసులను వేధింపుకు గురి చేస్తున్న అంశం ఏంటంటే రాజకీయాలు, ప్రజాపక్ష రాజకీయాలు ఏ వర్గాలనైతే విముక్తి చేయాలని కొన్ని తరాలు తమ జీవితాలను అంకితం చేసి ప్రజల పక్షాన ప్రాణాలిస్తూ ఒక పెద్ద నిర్మాణం, ఒక వటవృక్షం, అంత పెద్ద నిర్మాణం తయారైన సందర్భంలో కారణాలను, నేపథ్యాన్ని మనం ఇక్కడ బేరీజు వేయలేం. కానీ ఒక అంశం అయితే అందరినీ ఆలోచనకు, కలతకు గురి చేస్తున్న అంశం, ప్రజలు వాళ్ళ సమస్యలు ఇవాళ ఎవరికి ఏ కరువు పెట్టుకోవాలి, ఎవరికి వాళ్లకు దిక్కెవరు అనే అంశం ఇవాళ ప్రజా సంఘాల్లో చేస్తున్న ప్రజలకు, ప్రజల పక్షాన ఆలోచించే వాళ్లకు, కవులకు, కళాకారులకు, సృజనాత్మకంగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద వాయిడ్ ఏర్పడి ఉంది. అది ఎప్పుడు, ఎన్నడూ, ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో కని విని ఎరగని, ఊహించని ఒక అతిపెద్ద శూన్యం ఏర్పడి ఉంది. అయితే ఏ లక్ష్యం కోసమైతే 53 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా ఒక ప్రయాణాన్ని కొనసాగించారో, ఆ ప్రయాణంలో ప్రజల పక్షాన ప్రాణాలిచ్చి అమరులైన, అవుతూ అమరులవుతూ ఆ సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతున్న సందర్భం ఒకటి మన ముందు ఉంది. నక్సల్బరీలో ప్రారంభమైన ఈ విముక్తి పోరాటాలు, ఈ మార్పు దిశగా పనిచేసే ఉద్యమాలు నక్సల్బరీలో మారణకాండ కొనసాగితే నక్సల్బరీలో మొదలైన ఆ ఉద్యమాలు వాటిని అత్యంత తీవ్రంగా ప్రభుత్వాలు దాన్ని అణిచివేస్తే ఆ నిప్పురవ్వలు శ్రీకాకుళంలో మంటలు వెలిగిస్తే మళ్ళీ అలాంటి ఉద్యమాలు శ్రీకాకుళంలో వస్తే మొట్టమొదలు మంగన్న, కోరన్న లాంటి వాళ్ళు అమరులైతే, ఆనాటికే భూమయ్య, కృష్ణగౌడ్ లాంటి వాళ్ళు ఉరిశిక్ష వేయబడి జైళ్ళలో మగ్గి, ఇదే నెలలో 75లో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత వాళ్ళను ఉరిదీసి జైల్లోనే పాతిపెట్టిన సందర్భాలు, చెట్లకు కట్టేసి కాల్చిన శ్రీకాకుళం ఉద్యమంలో కాల్చేసిన సందర్భాలు, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల, సుబ్బారావు పానిగ్రహి ఎంతో సృజనాత్మకంగా ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న వాళ్లను పట్టుకొని కాల్చి చంపిన వైనాలు అప్పటి వరకు, ఆనాటి వరకు ఎవరు కూడా హత్యాకాండను ఖండించాలనే ఆలోచన అప్పటికైతే రాలేదు. మరి అది ఎంతకాలం కొనసాగుతుంది?
అని ఆలోచించిన కొంత మార్క్సిస్టు దృక్పథం ఉన్న మేధావులు, మార్క్సిస్టు రాజకీయాలు, విమోచన రాజకీయాలు, ప్రతిఘటన పోరాటాలు, విముక్తి పోరాటాలు, సాయుధ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, పరోక్షంగా పరిశీలించిన వాళ్ళు స్పందించి మొత్తంగా ఈ హత్యాకాండను మనం ఏదో రూపంలో ఖండించాలి, దీన్ని ఎండగట్టాలి. పోలీసులు చెప్పుతున్న ఆ కథ, కథనం, స్టోరీ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏదో రకంగా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టాలనే ఒక ఆలోచన మళ్ళీ మార్క్సిస్టు నాయకులకే వచ్చినప్పుడు అప్పుడు కొద్దిమంది, పిడికడి మంది ఈ మారణకాండను ఖండించటం అనే మొట్టమొదటి చైతన్యవంతమైన చర్య ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సందర్భం. అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఏదో భుజాలకు బ్యాగులు తగిలేసుకొని వ్యక్తులుగా, ఇండివిజువల్స్గా స్పందించటం కాదు, దీనికి ఒక నిర్మాణం ఇద్దామని ఒక నిర్మాణ దిశగా ఆలోచించిన అదే మేధావులు దీనికి మళ్ళీ 1973లో డిసెంబర్ 23 నాడు గుంటూరులో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్న, రాజ్యం కొనసాగిస్తున్న ఆ హత్యాకాండను ఖండిస్తూ వ్యక్తులుగా, ఇండివిజువల్స్గా ఏవైతే పనులు చేశారో వాటిని ఒక సమూహంగా, ఒక నిర్మాణపరంగా సమైక్యంగా చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 23, 1973లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కేవలం రాజ్యహింసను ఖండించాలని, ఎన్కౌంటర్ల హత్యాకాండను ఖండించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆనాడు నిర్మితమై ఉంది. అట్లా ఆ మొత్తం చరిత్రలో అక్కడి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు వెనక్కి మళ్ళీ చూసుకోకుండా, కాలికి బట్టగట్టకుండా ఈ రెండు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమంతా, దేశమంతా తిరుగుతూ పౌర హక్కుల సంఘం రాజ్యం చేస్తున్న ఈ హింసాకాండను ఎప్పటికప్పుడు ప్రజలకు నివేదిస్తూ వస్తున్న ఈ ప్రయాణం చేస్తున్న క్రమాన్ని మన ముందు ఉంది. ఈ క్రమంలో మిత్రులారా, రాజ్యహింస దగ్గర మొదలుపెట్టి, రాజ్యహింస ఆ రోజు కేవలం ఎన్కౌంటర్ల రూపంలో మనకు బయటపడితే ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పనిచేశాం. అదే మాదిరిగా కస్టడీలోకి తీసుకొని నిజాలు రాబట్టేంత వరకు కొట్టి కొట్టి చంపిన ఆ లాకప్ డెత్ల మీద పౌర హక్కుల సంఘం చరిత్రాత్మకంగా కేంద్రీకరించి పనిచేసిన సందర్భం కూడా ఉంది. అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే 73లో రాజ్యహింసను ఖండించడం కోసం ఏర్పాటైన ఈ సంస్థ 75 వచ్చే నాటికే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దాదాపుగా 2 ఏళ్లుగా పౌర హక్కుల సంఘం మొత్తం హక్కుల ఉద్యమాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలన్నీ రద్దయిన సందర్భంలో మళ్ళీ ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత పౌర హక్కుల సంఘం పనిలోకి దిగితే ఈనాటి వరకు ఎక్కడ కూడా అలసిపోకుండా పనిచేస్తున్న ఈ సంస్థ ముందుకు చాలా సవాళ్ళు వచ్చాయి. చాలా సవాళ్ళు ఏమొచ్చాయి? మీరు కేవలం నక్సలైట్ల హక్కులు మాత్రమే, వాళ్ళ హక్కుల కోసం మాత్రమే పనిచేస్తారా? పోలీసులు ప్రశ్నించటము, మా ప్రాణాలు ప్రాణాలు కావా అనే సవాలును ఈ సంస్థ ఎదుర్కొన్నది. మా ప్రాణాలు పోయినప్పుడు, మా తూటాలకు వాళ్ళు ఒరిగినప్పుడేమో మాట్లాడతారు, వాళ్ళ తూటాలకు మేము ఒరిగినప్పుడు మా ప్రాణాల గురించి ఎందుకు మాట్లాడరు అని
పోలీసులు కూడా మనల్ని ప్రశ్నించిన సందర్భం ఉంది. తాత్వికంగానే పౌర హక్కుల సంఘం దానికి ధీటైన సమాధానం చెబుతూ ఒకవైపు ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాలి, మరొక వైపు ఎవరైతే ప్రశ్నలు లేవదీస్తున్నారో వాళ్లకు ధీటైన సమాధానం చెప్పాలి. మనం వాగ్దాటిలో కానీ లేదా ఆ చర్చలో కానీ సమర్థవంతంగా ఎదుర్కోకపోతే, సమర్థవంతంగా సమాధానం చెప్పకపోతే ప్రజల్లో నమ్మకం పోతుంది, విశ్వాసం పోతుంది. మన మీద ప్రశ్నలు సంధిస్తున్న వర్గాలకు వాళ్ళు బలోపేతం అవుతారు అనే దాన్ని గమనంలో పెట్టుకొని జాగ్రత్తగానే ఆ సమస్యలకు సమాధానాలు చెప్పుకుంటూ, నీవు లాకప్లో పడేసి 24 గంటల కంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదు, చంపటానికి అసలే వీల్లేదు అని అడిగితే దాన్ని హాస్యాస్పదం చేసేవాళ్ళు పోలీసులు. పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తారనుకున్నాం, వచ్చిండ్రు. వీళ్ళు అన్నట్టుగా చట్టాలను మనల్ని హాస్యాస్పదం చేయటం కాదు, చట్టాలను ఎట్లా పరిహాసం చేశారంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 24 గంటల్లో ఒక ముద్దాయిని వదిలేస్తే ఇక సత్యాన్ని మనం వాస్తవాలను సేకరించినట్లే అని నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. నవ్వుతూ మాట్లాడడం కూడా ఎట్లా, తుపాకీని షాట్ గన్ను ఇట్లా తిప్పుకుంటూ మాట్లాడే అలాంటి సందర్భాలను కూడా, సవాళ్ళను కూడా పౌర హక్కుల సంఘం చారిత్రాత్మకంగా సమాధానం చెప్తూనే వస్తుంది. ఎవరి హక్కుల గురించి అయితే పౌర హక్కుల సంఘం చరిత్రాత్మకంగా మాట్లాడిందో వాళ్ళతో సంబంధాలు అంటగట్టే ప్రయత్నానికి మళ్ళీ 3వ దశలో చేరుకున్నది రాజ్యం. మీరు నక్సలైట్ల హక్కుల గురించి మాట్లాడుతున్నారు కనుక మీరు నక్సలైట్లే. అసలు మీరు తెల్ల బట్టలు వేసుకున్న నక్సలైట్లు, వాళ్ళేమో ఆలివ్ గ్రీన్ వేసుకున్న నక్సలైట్లు అని మన మీద దాడికి పూనుకున్నది. అందరికంటే ప్రమాదం ఈ పెన్ను పట్టుకున్న, డైరీలు పట్టుకున్న, తెల్ల కాగితాలు పెన్నులు పట్టుకున్న వీళ్ళే ప్రమాదకరమని ఒక ప్రచారం చేసింది. రాజ్యం ఎప్పుడు కానీ డైరెక్ట్గా హింసలోకి పూనుకోకుండా అది ఒక ప్రచారంలోకి, ఒక అబద్ధాలను ప్రజల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఆ పాతివ్రత్యాన్ని చాటుకుంటూ మేము ఒక నక్సలైట్ పార్టీ మారణహోమాన్ని గురించి మాట్లాడుతున్నామంటే, వాళ్ళకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడుతున్నాము అంటే ఎంతకాలం ఏళ్ల తరబడి చెప్పుకుంటూ వచ్చినాం. వాళ్ళ రాజకీయాలతో, వాళ్ళ రాజకీయ వ్యూహాలతో, వాళ్ళ రాజకీయ ఎత్తుగడతో, వాళ్ళ రాజకీయ పంతాతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 జీవించే హక్కు వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనేది ఖండితంగా, ఖచ్చితంగా, దృఢంగా, ధైర్యంగా ఎక్కడైనా, ఏ నేపథ్యంలోనైనా, ఏ సందర్భంలో అయినా కానీ గట్టిగా మనం నినదించాం. ఎక్కడ ఎక్సెప్షన్ లేదు, చదువుకో సరిగ్గా అని కూడా వాళ్లకు చెప్పగలిగాం. ఆర్టికల్ 21ని జాగ్రత్తగా చదువుకో, ఇది నక్సలైట్లకు వర్తించదు అని మాత్రం ఎక్కడ రాయలేదు. ఎవరు కూడా దాన్ని కాదనడానికి లేదు, దాన్ని ఉల్లంఘించడానికి లేదు అనే విషయము ఏర్పడిన ప్రతి సందర్భంలో పోలీసులకు, రాజ్యాన్ని పోలీసులకు అండగా ఉన్న వర్గాలకు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తూనే ఉంది పౌర హక్కుల సంఘం. ఇటువంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొంటున్న క్రమంలో ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ మన ముందుకు వచ్చాయి. ఈ ఆధిపత్య వర్గాలు, సమాజం విడిపోయి ఉన్న సమాజం, ఈ సమాజం అసమానతలతో కూడుకున్న సమాజం, ఇది తలకిందులుగా ఉన్న సమాజం అని పౌర హక్కుల సంఘం దృఢంగా నమ్ముతుంది. ఎప్పుడైతే అసమానతలతో ఈ సమాజం నిర్మితం అయ్యిందో అణిచివేత దాని వెంటనే ఉంటుంది అనేది కూడా మన అవగాహనలో ఒక భాగం అయ్యింది. అసమానతల సమాజం కనుక దాన్ని ఎన్నంటే అణిచివేతలు ఉంటాయనే ఒక దృక్పథం, ఒక్క అణిచివేత మాత్రమే కాదు, ఆ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతున్నాయనే
మన దృక్పథంలో ఒక భాగం చేసుకున్నాం. ఈ రెండు సమాంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. అణచివేత, దానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు కూడా ఈ రెండు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో పౌర హక్కుల సంఘం తనను తాను నిర్దిష్టంగా డిఫైన్ చేసుకొని నిర్దిష్టంగా తన యొక్క దృక్పథాన్ని నిర్వచించుకొని పనిచేస్తున్న క్రమంలో పౌర హక్కుల సంఘం ముందుకొచ్చిన ప్రజా క్షేత్రాల నుంచి ముందుకొచ్చిన అంశం ఏంటంటే కారంచేడు ఘటనలు జరిగినాయి, చుండూరు ఘటనలు జరిగినాయి. ఈ ఆధిపత్య వర్గాలు కింది కులాలను, నిమ్న జాతి వర్గాలను ఎక్కడికక్కడ రాజ్యం కంటే ఎక్కువగా హత్యాకాండ చేస్తున్న ఈ సందర్భం ముందుకొస్తే పౌర హక్కుల సంఘం తన దృక్పథంలో ఈ కుల సమస్య, కులానికి సంబంధించిన వివక్ష, పెత్తందారులు చేసే అణిచివేత, దాడులు, హింసాకాండ, ఆ హింసాకాండకు రాజ్యం అండగా ఉండటము అనే ఈ వైనాన్ని కూడా ఖచ్చితంగా తన దృక్పథంలో భాగం చేసుకోవాలని మనం ఈ రకంగా కుల సమస్యను కూడా తన దృక్పథంలో అంతర్భాగం చేసుకున్నది పౌర హక్కుల సంఘం. మరొక సవాలు, మరొక కోణం కూడా పౌర హక్కుల ఆచరణ ముందుకు వచ్చింది. విచ్చలవిడిగా అప్పుడు మేము ఎన్కౌంటర్ల హత్యల మీద పనిచేస్తుంటే ఎన్కౌంటర్ల హత్యలను మించి వరకట్నపు హత్యలు, రకరకాలుగా ఉమెన్ మీద, మహిళల మీద హింస, వరకట్నపు హత్యలు, ఇంకా రకరకాల రూపంలో హింస జరుగుతున్న సందర్భానికి చెలించి మహిళల సమస్యలు కూడా తీసుకొని పోయినాం. అంటే కేవలం ఒక రాజ్యహింసను ఖండించడము, ఉద్యమాన్ని నిర్మించడమే కాకుండా ఆధిపత్య వర్గాలు, కుల వివక్ష, జెండరు, ఈ సమస్యలన్నింటి కూడా తనలో అంతర్భాగం చేస్తున్న సందర్భంలో రాజకీయ ఖైదీలు ఇవాళ మన ముందుకొచ్చిన ఆ సందర్భాన్ని అట్లా కొనసాగింపుగా చూస్తే ఇవాళ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే ఒక అంశం పౌర హక్కుల దృక్పథం ముందుకు రావటం అనే ఒక నేపథ్యాన్ని ఇవాళ చూస్తున్నాం. మిత్రులారా, రాజకీయ ఖైదీలను విడుదల చేయటం అనేది ఇవాళ మొదటిసారిగా పౌర హక్కుల సంఘం దృష్టిలోకి వచ్చింది కాదు. చాలా కాలంగానే ఈ ఖైదీల హక్కుల గురించి, రాజకీయంగా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళని గురించి మాట్లాడటం. ఇక్కడ మాకున్న దృక్పథం ఏంటంటే బెయిల్ అనేది ప్రాథమిక హక్కు, అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. బెయిల్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్, జైలు ఓన్లీ ది ఎక్సెప్షన్ అనే ఒక దృఢమైన ఆలోచనతో పౌర హక్కుల సంఘం ఆ రోజు నుంచి కూడా మా కార్యకర్తలు జైలు ఖైదీల హక్కుల మీద కూడా రీసెర్చ్ చేసి కూడా ఉన్నారు. ఇవాళ ప్రొఫెసర్స్గా కూడా పనిచేస్తున్నారు. అంటే అంత డెప్త్గా ఖైదీల గురించి, రాజకీయ ఖైదీల గురించి, వాళ్లకు బెయిలు నిరాకరించబడిన వాటిని గురించి, వాళ్ళ మీద అక్రమంగా బనాయించిన కేసుల గురించి మాట్లాడటం అనేది కూడా పౌర హక్కుల సంఘం ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉంది, రాస్తూనే ఉంది, ప్రసంగాలు చేస్తూనే ఉంది, ప్రజల్లోకి వెళ్తూనే ఉంది. ఉరి శిక్షలకు వ్యతిరేకంగా పోరాడిన సంస్థ పౌర హక్కుల సంఘం. ఇవాళ మళ్ళీ ఒక నేపథ్యం, ఒక మలుపులు తిరిగిన చరిత్ర, విచిత్రమైన ఈ మూల మలుపులో ఇవాళ మనకు వచ్చింది ఏంటంటే రాజకీయాలు, ఏ రాజకీయాల గురించి అయితే, ఏ రాజకీయాల పైన ప్రయోగించబడుతున్న హింసలో భాగంగా, దాన్ని ఖండించడంలో భాగంగా మొలకెత్తిన ఈ సంస్థ 53వ సంవత్సరంలో ఇవాళ మళ్ళీ కొత్తగా రాజకీయ ఖైదీల గురించి మాట్లాడండి అనే ఒక అంశం, ఒక ఎజెండా ముందుకు వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. కనుక దీని మీద ఏ రాజకీయాలు ఉన్నా సరే ఆ రాజకీయాలు ఇప్పుడు మనుగడలో ఉన్నాయా లేవా అనే అంశాన్ని పక్కకు పెడితే, మరీ ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమం నిర్మాణ రహితమైన ఈ సందర్భంలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మనం ఒకటి రెండు
కోణాలు చూసాం. ఒకటి, అమరులైన వాళ్ళని చూసాం. రెండు, బహిరంగ జీవితంలోకి వచ్చిన వాళ్ళని చూసాం స్వయంగా. మూడవది, అరెస్ట్ అయి బహిరంగ జీవితంలోకి వచ్చిన కోణం ఒకటి చూస్తున్నాం. డైరెక్ట్గా లొంగిపోయిన వాళ్ళ అంశాలు కూడా చూస్తున్నాం. ఇన్ని రకాల వాళ్ళైతే నాలుగోదో ఐదవదో ఏంటి అంటే, జైళ్ళలో అరెస్ట్ కాబడి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. జైళ్ళలో మగ్గే వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. ఇవాళ వాళ్ళకు బెయిల్ దొరకక, ఆర్థికంగా వనరు లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరీ వేదనకు గురి చేస్తున్న అంశం ఏంటంటే, జైళ్లలో మగ్గిపోతున్న రాజకీయ ఖైదీలలో 90% ఆదివాసీలే ఉన్నారు. ఆ ఆదివాసీలు ఏ ఏ నేరం కింద జైలుకు రాబడ్డారో అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళకి అంతగా తెలియదు. ఏ చట్టాలు ప్రయోగించారో తెలియదు. అసలు వాళ్ళకు ఊపా అంటే ఏంటో తెలియదు. పబ్లిక్ సెక్యూరిటీ చట్టం అంటే తెలియదు. బెయిల్ అంటే తెలియదు. అడ్వకేట్ అనే పదం కూడా తెలియదు. అలా అంతటి అమాయకులను తీసుకొచ్చి కొంతమందికి బెయిల్ గ్రాంట్ అయితే కూడా బెయిల్ మంజూరైన సంగతి కూడా తెలియదు. బెయిల్ వచ్చిన తర్వాత దానికి విడుదలకు సంబంధించిన ప్రాసెస్ ఎట్లా చేయాలో కూడా తెలియని సందర్భం చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు జైలు ఖైదీలు మన ముందుకు తెచ్చింది ఏంటంటే, మాకు రాజకీయాలే లేవు కదా, నమ్మిన రాజకీయాలు నిర్మాణరహితమైనవి కదా, ఇప్పుడు మేము జైల్లో ఉండి అర్థం ఏమిటి అనే ప్రశ్న సమాజం ముందు, మన ద్వారా సమాజం ముందు పెడతా ఉన్నారు. కనుక ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయాలు లేని సందర్భంలో జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళను విడుదల చేయాలనే ఏకైక డిమాండ్తో మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా మన ముందుకు వస్తున్న ఇంకొక అంశం కూడా ఉంది. అదేంటి, ఇక్కడ కూర్చున్న ప్రజా సంఘాల నాయకులు, చాలామంది ప్రజా సంఘాల నాయకుల పైన అదే నిర్మాణరహితమైన పార్టీతో సంబంధాలు ఉన్నాయని, ఇంతే ఒకటే వర్డ్, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో చాలా కేసులు పెట్టిండ్రు. జైలు పాలై బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసులు ట్రయల్కి వచ్చినాయి. ట్రయల్ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సిద్దిపేట కేసు కొనసాగుతుంది. ఆ కేసులో మేము తిరుగుతూ ఉన్నాం. అట్లా ఎన్నో కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి పైన 10కి మించిన కేసులు ఉన్నాయి. నా మీద అదే ఊపా కేసులు ఓ 8 కేసులు ఉన్నాయి. ఇట్లా మదిలెట్టి మీద 11 కేసులే ఉన్నాయి. ఒక్క మదిలెట్టి మీదనే 11. టీవీవీ అధ్యక్షుడు మదిలెట్టి పూర్వపు, ఆయన మీద 11 కేసులు. ఒక్కొక్క కేసులో 100, 150 మందిని చేర్చి ఉన్నారు. ఇది ఒక అంశం. మన ముందు ఎవరి హక్కుల గురించో మాట్లాడటం కాదు, ఎవరి హక్కుల గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేవా మన మీద కూడా కేసులు పెట్టి ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ కేసులు బయటికి తీసే అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రజా సంఘాల నాయకుల పైన అక్రమంగా నమోదు చేసిన ఆ కేసులు ఎత్తివేయాలని, జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముందుకొచ్చిన ఈ క్రమంలో ఇంకొక కోణం ఏమొస్తుందంటే, మొత్తం తెలంగాణ ఉద్యమంలో మనకెదురైతుంది ఇది. రేపు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మూడవ అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపైన అనేకమైన కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పోయి వచ్చిండ్రు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇంకా జైలు చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అర్థమేముంది వాళ్ళ మీద కేసులు పెడితే? వీళ్ళు పోరాటం చేస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది ఏర్పడితేనే కదా మీరు పదవులు అనుభవిస్తున్నారు. కనుక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పైన ఆ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్ కూడా మన ముందు పెడతా ఉన్నారు. పోనీ ప్రభుత్వాలు ఏర్పడినాయి. 2014లో 4వ అంశం ఏంటంటే, 2014లో
రాష్ట్రం ఏర్పడి పదవులు దక్కించుకున్న తర్వాత కూడా చిన్న చిన్న పోరాటాలు చేస్తే తమ సమస్యల మీద డిమాండ్ల మీద ఉదాహరణకు ఇందిర పార్కు దాని మీద ఉన్న బ్యాన్ని ఎత్తివేయాలని ధర్నా చౌక్ను పునరుద్ధరించాలనే చిన్న పోరాటం చేసినా కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ కేసులు పెట్టిన సందర్భాలు. ఇది 4వ రకం. మిత్రులారా, ఇన్ని రకాల అక్రమ కేసులు నమోదు చేయబడి ముద్దాయిలుగా నిలబడ్డ మనకు సంబంధించిన కేసులు ఎత్తివేయమని, మన వైపు చూస్తున్న ఉద్యమకారుల పైన ఉన్న కేసులు ఎత్తివేయమని, మన దృష్టిలో ఒక్కటే లెక్క, రాజ్యం పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే. ఇదే అండర్స్టాండింగ్తో మొదలుపెట్టి మనం రాజకీయ ఖైదీలను విడుదల చేసుకునేంత వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక విన్నపం ఏంటంటే, మనం ఈ 3 రకాలు కింది 3 రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రెషరైజ్ చేద్దాం, వాటిని కూడా ముందు పెడదాం. కానీ ప్రధానంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ముందుకు సాగుదాం. ఇంకా కార్యాచరణకు వచ్చేసరికి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఏదైనా కాంక్రీట్గా ఒక నిర్మాణపరంగా ఒక ఆలోచన చేయాలి. మాట్లాడే మిత్రులందరూ నిర్మాణ పరంగా ఏమైనా ప్రయత్నం, ఒక నిర్మాణం చేయగలమా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే, ఇది జూన్లో ఉన్నాం, జూలై వస్తుంది, ఆగస్టు 15 కల్లా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేపడతాయి. ఆనాటికల్లా ఒక నిర్ణయం జరిగేటట్టుగా మనం ప్రభుత్వాన్ని ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా. అందుకని ఒక ఇంటలెక్చువల్స్ను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడ్వకేట్లు చాలామంది వచ్చున్నారు. అడ్వకేట్లతో కూడా ఒక కమిటీ లాంటిది, ఇంతకుముందే మేము ఒక 8-10 నెలల క్రితం డిఫెన్స్ లాయర్స్ కలెక్టివ్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయటం, అటువంటి కమిటీని యంగ్ లాయర్స్తో, అనుభవజ్ఞులైన లాయర్స్తో మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ